హాయ్ గైస్. లే ఆఫ్స్ ఇన్ మెడికల్ కోడింగ్. మెడికల్ కోడింగ్ కంపెనీస్‌లో లే ఆఫ్స్ అనేది ఓ సీజనల్ డిసీజెస్ లాగా అయిపోయింది. లైక్ మనకు కోల్డ్, కాఫ్ ఎలా వస్తదో అలా అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ కోర్ హెల్త్ అనే కంపెనీ ఉంటది. 2025 జాన్‌లో లే ఆఫ్స్ చేశారు. తర్వాత ఏప్రిల్‌లో లే ఆఫ్స్ జరిగినాయి. సేమ్ అలానే 2026లో కూడా జాన్ ఫస్ట్ వీక్‌లో లే ఆఫ్స్ జరిగాయి. ఇలా కోరో హెల్త్ కంపెనీ అనే కాదు, లైక్ లాజిక్ హెల్త్ కేర్ అనే కంపెనీ ఉంది. సేమ్ ఆ కంపెనీ కూడా 1 వీక్ బ్యాక్ లే ఆఫ్స్ జరిగాయి. ఇంకా స్టార్టప్స్ ఉంటావా, వాళ్ళు 3 మంత్స్, 4 మంత్స్ అలా పెట్టుకుంటారు. ప్రాజెక్ట్స్ అయిపోతేనే లే ఆఫ్స్ టర్మినేట్ చేస్తుంటారు. ఎందుకు మెడికల్ కోడింగ్‌లో ఇంత ఎక్కువ లే ఆఫ్స్ జరుగుతున్నాయి రీసెంట్ డేస్‌లో అంటే, వీళ్ళకి బల్క్ ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు ఎక్కువ మందిని హైర్ చేసుకుంటారు హ్యూజ్‌గా. తర్వాత ప్రాజెక్ట్ అయిపోతేనే వీళ్ళకి ప్రాజెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇంతమంది ఎంప్లాయీస్‌ని వాళ్ళు మెయింటైన్ చేయలేక టర్మినేట్ చేసేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ పొలిటీషియన్ మనం ఎలక్ట్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ ఉంటాడు పోస్ట్‌లో. అలాగే వీళ్ళు కూడా మనకి టెస్ట్ కండక్ట్ చేస్తారు కదా! 2, 3 రౌండ్స్ ఉంటాయి. అప్పుడే వాళ్ళకి అంత అవసరం లేకపోతే సెలెక్ట్ చేసుకోకూడదు కదా! ఎందుకు హైర్ చేసుకొని మళ్ళా వాడిని ఆ ప్రాజెక్ట్ అయిపోతేనే టర్మినేట్ చేయాలా? ఇప్పుడు ఒక పర్సన్ సీపీసీ ఎగ్జామ్ రాయాలంటే ఆల్మోస్ట్ 1,50,000 స్పెండ్ చేస్తాడు. నువ్వు 4 మంత్స్, 6 మంత్స్ పెట్టుకుంటే వాడు అట్లీస్ట్ ఆ మనీ కూడా రికవర్ చేయలేడే! మళ్ళా దానికి తోడు ఎవ్రీ ఇయర్ వాడు రెన్యువల్ చేపియాలి. ఆల్మోస్ట్ 25,000 అవుతుంది రెన్యువల్ ఫీ. వాడు ఈ రెన్యువల్ ఫీ పే చేయాలా? అది 1,50,000 స్పెండ్ చేసుంటాడు. ఆ! అట్లీస్ట్ ఈ మనీ కూడా రికవర్ చేసుకోలేకపోతే, ఇంకా ఎందుకు అసలు మెడికల్ కోడింగ్ చేయడం ఎందుకు? మీరు కూడా ఎవరన్నా మీకు లే ఆఫ్స్ జరిగినాయా? లేకపోతే ఒక కామెంట్ చేయండి. వేరే వాళ్ళకి యూజ్‌ఫుల్ అవుతుంది. ఈ కంపెనీలో జాయిన్ అవ్వాలా లేదా అనేసి. నా సజెషన్ ఏమంటే ఎవరు కూడా మెడికల్ కోడింగ్ చేయొద్దండి. ఇప్పుడు ఎవరైతే పాస్డ్ అవుట్ చేస్తుంటారో బ్యాచెస్. ఎందుకంటే మీరు ఇంత స్పెండ్ చేసి వాడిచ్చే అమౌంట్ కూడా నీకు 25,000 కంటే ఎక్కువ ఇయ్యడు ఏ కంపెనీలో కూడా. మాక్సిమం 1 ఆర్ 2 కంపెనీస్ 25,000 కంటే ఎక్కువ ఇవ్వచ్చు. మిగిలిన అన్ని కంపెనీలు కూడా 20,000 దగ్గర